హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన వీడియో మీద మల్టిపుల్ యాడ్స్ ఎలా యాడ్ చేయాలి, అలా యాడ్ చేస్తే రెవెన్యూ ఎక్కువ వస్తుంది అనమాట మనకి. అయితే మల్టిపుల్ యాడ్స్ ఎలా యాడ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వైటీ స్టూడియోలోకి వెళ్ళాలన్నమాట. వైటీ స్టూడియోలో క్లిక్ చేసి ఎలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కంటెంట్ క్లిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా మనం యాడ్ చేసుకోవాలంటే 10 minutes కన్నా వీడియో ఎక్కువ ఉండాలి. 10 minutes కన్నా వీడియో ఎక్కువ ఉంటేనే మన వీడియోస్ అదే యాడ్స్ అన్నది మల్టిపుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల రెవెన్యూ ఎక్కువ వస్తుంది. తక్కువ ఉంటే మాత్రం రాదు. మల్టిపుల్ యాడ్స్ వేయాలంటే మాత్రం 10 minutes కన్నా ఎక్కువ ఉండాలి. సో నేను 10 minutes కన్నా ఎక్కువ ఉన్న వీడియోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కింద మానిటైజేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో చూడండి మేనేజ్ యాడ్ రోల్ ఉంది కదా, దీన్ని మేనేజ్ మిడ్ రోల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, 10 minutes కన్నా వీడియో ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే మాత్రం ఈ ఆప్షన్ చూపించదు అనమాట. అది క్లిక్ చేసి ఇప్పుడు మనకి కింద ఏమున్నాయి, 2 యాడ్స్ ఉన్నాయి. అంటే ఈ వీడియో మీద 2 యాడ్లు ఉన్నాయి. ఒకటి ఎండ్, ఒకటి స్టార్ట్. మిడిల్ ఒకటి ఎండ్ అవుట్ ఉంది, స్టార్టింగ్లో యాడ్స్ లేవు. సో మనం యాడ్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే మీ వీడియో కంటెంట్ బాగుందనుకో, మీ వీడియో చాలా అంటే ఇంట్రెస్ట్గా చూస్తారనుకో జనాలు, యాడ్స్ వేసుకోవచ్చు. అంటే మరీ 10-20 కాకుండా ఒక 5-4 అలా వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా సరే మనకి బోర్ కొట్టేస్తుంది. వీడియో చూసినోడికి బోర్ కొట్టి వీడియో స్కిప్ చేసేస్తాడు. ఒకవేళ మనమే ఒక మూవీ చూస్తుంటే మధ్యలో యాడ్ వస్తే ఏం చేస్తాం, స్కిప్ చేసేస్తాం కదా, అలాగనమాట. యాడ్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోండి, మరీ ఎక్కువ వద్దు. అంటే ఇప్పుడు ఈ 2 యాడ్స్ ఉండడం వల్ల మనకి ఎంత వస్తుంది మనీ, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ $1 వచ్చింది అనుకో, అదే ఇంకో 4-5 యాడ్ చేస్తే ఒక $3-4 వస్తుంది అనమాట. 2 ఉన్నాయి. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఏదో ఒక ఏరియా, అంటే ఎన్ని మినిట్స్ కావాలి 10 minutesలో ఆ డ్రాగ్ చేసుకుని అక్కడ క్లిక్ చేసి పైన యాడ్ ఉంది కదా, ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి పైన యాడ్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేస్తే ఒక యాడ్ అయిపోయింది. అలాగ మన ఇష్టం నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్గా మీరు చెప్తారు కదా, నెక్స్ట్ ఏంటంటే అన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా యాడ్స్ని చూస్తారు. చూసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళు వీడియో కోసం వెయిట్ చేస్తారన్నమాట. అంతేగాని మరీ ఒక 10 అలా పెట్టుకోవద్దు. జస్ట్ ఒక 5 కానీ ఎక్కువ వద్దు, లేదా 4 అంతే. అలా పెట్టడం వల్ల మీకు రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. ముందు వచ్చే రెవెన్యూ కన్నా ఇలా యాడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల రెవెన్యూ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ మీకు $2 వచ్చేది, ఎక్కువ యాడ్స్ చేసుకున్నారు అనుకో $10 కూడా రావచ్చు అనమాట ఎగ్జాంపుల్ అది. కానీ వీడియో కంటెంట్ బాగుంటేనే ఎంచుకోండి. అంటే వీడియో ఖచ్చితంగా చూస్తారు, నా వీడియో కంటెంట్ అంతా బాగుంటుంది అనుకున్నప్పుడే అలాంటి వీడియోకి 10 minutes కానీ ఎక్కువ ఉన్న వీడియో ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో చూడండి, నేను ఎన్ని యాడ్ చేశాను, 5 యాడ్స్ యాడ్ చేశాను కదా. రిమూవ్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట. అలా అంటే వెంటనే కాకుండా ఒక 3 minutes ఒకటి, ఇంకో 3 minutes ఒకటి, ఇంకో 3 minutes ఒకటి, అలా గ్యాప్ ఇచ్చుకుంటే వేయండి. అండ్ మీరు ఏదైతే ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారో అక్కడ కూడా యాడ్ ప్లే ఇలా పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా యాడ్ చూసి మళ్ళీ మీ వీడియో చూస్తారు. దీన్ని బట్టి మీ రెవెన్యూ అన్నది చాలా ఎక్కువ వస్తుంది. అంటే మీరు చూస్తే కదా, నా వీడియో మీద 2 యాడ్స్ ఉన్నాయి, ఇంకొక 3 యాడ్ చేశాను నేను, అలాగనమాట. ఇంకోటి మీకు ఒకవేళ వద్దా, చూడండి ఇప్పుడు 4 యాడ్ చేసాను నేను. 4 సరిపోతాయి. అంటే వీడియో బాగుంటే ఒక 4 పెట్టుకోవచ్చు. అలా మీరు 10 కూడా వేసుకోవచ్చు అనమాట యాడ్స్. అలా అంతే. సేవ్ చేసేసి ఇక్కడ సేవ్ బటన్ ఉందిగా పైన, దాన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మీ వీడియో మీద 4 యాడ్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు నా వీడియో మీద 4 యాడ్స్ వస్తాయి. దీనివల్ల మన యూట్యూబ్లో వీడియో పెడుతుంది దేనికోసం, రెవెన్యూ కోసం. రెవెన్యూ అంటే దాని అర్థం ఏంటి, యాడ్స్ ప్లే అవుతుంది, రెవెన్యూ వస్తుంది. సో యాడ్స్ ఎన్ని ప్లే అవుతున్నాయి, 2 ప్లే అవుతున్నాయి. అదేదో ఇంకో 2 యాడ్ చేసుకుంటే మనం ఇంకో కొంచెం వస్తుంది కదా ఎక్కువ. సో దీన్ని బట్టి మీరు పెట్టిన వీడియో బట్టి బాగా వస్తుంది అనమాట. అదే 1 hour వీడియో అనుకో ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, యాడ్స్ ఎలా రిమూవ్ చేయాలంటే జస్ట్ సింపుల్, ఏముండదు, డిలీట్ బటన్ ఉంటుంది చూడండి పైన. మళ్ళీ మానిటైజేషన్లోకి వెళ్ళి ఆ వీడియో క్లిక్ చేసి మానిటైజేషన్ క్లిక్ చేసి డిలీట్ బటన్ ఉన్నాయి కదా, అవి డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ పోతుంది, ఇంకేం ఉండదు అనమాట.
మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారనుకో, షార్ట్ ఫిల్మ్కి ఫుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అవే డబ్బులు మీకు వస్తాయి. మొబైల్ ఎలా చేయాలంటే ఇంకో వీడియో తీశాను, అది నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. ఆ వీడియో చూసి నేర్చుకోండి. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.